అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఓ అప్పుడు రామోజీ ఫిలిం సిటీలో హృదయకాలైన తర్వాత ఇంట్రడ్యూస్ చేసుకున్నారా? ఐఎమ్ సంపూర్ణేష్ ఆ, బాబు, అయితే తెలుగు బర్నింగ్ స్టార్. గురువు గారితో ఫోటో దిగాలనుకుంటే మనకు ఎలా తెలియదు. అప్పుడు కరెంట్ తీగ సినిమా చేస్తున్నా. ఉమ్, నేను గురుగారికి చెప్పా, మోహన్ బాబు గారికి, సార్ ఇట్లా ఈ రామోజీ ఫిలిం సిటీలో రజనీకాంత్ గారి మూవీ జరుగుతుంది సార్, ఒక ఫోటో తీసుకోవాలంటే అప్పుడు చెప్పారు, నేను అక్కడ వాళ్ళ మనిషికి చెప్తా వెళ్ళమ్మా అని చెప్తే వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చా. ఓకే. సో ఇంట్రడ్యూస్ చేసుకున్నారా మిమ్మల్ని మీరు? చేసుకొని చెప్పారు, సంపూర్ణేష్ బాబు తెలుగు ఫిల్మ్ యాక్టర్ ఓకే వస్తాడు అని గురుగారు చెప్పారు. ఓకే. సో సంపూర్ణేష్ బాబు ఇప్పుడు కరెంట్ తీగంటే గుర్తొచ్చింది సన్నీ లియోన్ ఫియాన్స్ కదా. అవును. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ విత్ సన్నీ లియోన్? అంటే బట్ ఆవిడ నేను షూటింగ్ ముందు ఆవిడ ఏంటో తెలియదు నాకు. అందరు ఎవరు అడిగినా హీరోయిన్ హస్బెండ్ క్యారెక్టర్ అంటే అవునా అవునా అంటారు. నాకేం అర్థమయ్యేది కాదు, ఏంటి వీళ్ళు ఎవరైనా షాక్ గా రియాక్ట్ అవుతుర్రు అని. ఓకే. చేసిన తర్వాత అసలు గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆమెకు తెలుగు రాదు, మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఓకే అది ఇంకా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా అంతే చేసాము. ఫైట్ ఆ టైంలో ఆమెతో చేయడం ఓకే. అప్పటి వరకు తెలియదు తను ఏం చేస్తారు. తెలియదు, తర్వాత తెలిసింది. ఓకే. సో మంచిగా మాట్లాడతారు. నాకు అసలు ఇంకా మనోజ్ అన్న వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు బాగా చెప్పారు, తెలుగు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అని. బట్ బాగుంది వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ సన్నీ లియోన్. ఓకే. సో తన సినిమాల్లో యాక్ట్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ గా తను చూసే విధానం మారిపోయింది అందరికి చెప్పాలంటే. అంతకు ముందుకు సినిమాల్లో చూసిన దానికి చాలా మారిపోయింది. అంటే గౌరవం పెరిగిపోయింది. గౌరవం పెరిగిపోయింది, అర్థం చేసుకునే విధానంలో ఉండాలి కానీ మనకి. సో అది ఇప్పుడు షకిల గారు కూడా కొబ్బరిమట్లో మదర్ క్యారెక్టర్. అవును. అసలు నైస్ పర్సన్. ఇప్పటికి అప్పుడప్పుడు సంపు మా ఈ ఫొటోస్ అన్ని చూసుకుంటారేమో. కాదు, మామూలుగా వస్తుంటాయి నా గ్రూపులలో వాటిలలో వీటిలలో ఈ ఫొటోస్ వీడియోస్ ఇవి చాలా తిరుగుతుంటాయి. ఈ ట్రోలింగ్ చేసినప్పుడు మీ ఫోటో ఈ ఫోటో బాగా వస్తుంది. అవును. నీ కరెంట్ తీగ మెరుపు తీగ అనుకుంటా. సూపర్. నెక్స్ట్ కిడ్స్. మీరు మర్చిపోయా, నాకు బాగా నచ్చేది ఏంటంటే వచ్చిన దాంట్లో హెల్పింగ్ నేచర్ చేస్తుంటారు. అది కోవిడ్ టైంలో కావచ్చు, లేకపోతే ఈ వరదలు వస్తుంటాయి కదా ఆ టైంలో, అండ్ ఎస్పెషల్లీ ఇలా ఎడ్యుకేషన్ గురించి ఇబ్బంది పడే వాళ్ళ గురించి, అండ్ ఆ కష్టాల నుంచి వచ్చారు కాబట్టి మన వంతు ఏదో ఒక సహాయం చెయ్యాలనేది ఒక చిన్న ఎక్కడో. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కష్టం వచ్చాడు కాదు, కష్టం వచ్చినప్పుడు మన వంతుగా ఒక మాట, ఓకే, కొంత డబ్బు, లేకపోతే ఏదో రకంగా వచ్చి హెల్ప్ చేయాలనేది బట్ ఇష్టం. అది నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. మీరు అన్నారు కదా డ్రింక్ చేస్తారా ఏది తాగుతారు అని, ఇది చేస్తే ఎంత ఎంజాయ్ చేస్తున్నా పక్కన పెడితే నేను ఇలాంటివి చేసినప్పుడు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తాను. ఓకే, అది ఇష్టం నాకు. సో ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటారు. ఇయర్ అని కదన్న, మన దగ్గర ఉండాలి, వాళ్ళకి అవసరం పడాలి, మన దగ్గర కొంచెం అటు ఇటు అయినా ఇస్తుంటా. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు అవకాశం ఇవ్వటమే ఎక్కువ అనుకునే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అనుకోండి, ఇచ్చింది తీసుకో అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సంపూర్ణేష్ గారికి ఆ వాల్యూ ఇచ్చి మంచి రెమ్యునరేషన్ ఇచ్చి అంతగా గౌరవించే వాళ్ళు ఉన్నారా? నిజంగా చెప్పండి. 100% ఇది ఆత్మసాక్షి చెప్తున్నాయి. ఇప్పుడు మీరు ముందు అడిగిన క్వశ్చన్ కు నాకు ఎప్పుడు అలాంటి ప్రాబ్లం కాదు. వాళ్ళు ఇప్పటివరకు అందరూ నాకు చెప్పిన దగ్గరికి డబ్బులు ఇచ్చారు. పెద్ద అయ్యో ఇప్పుడు మామూలుగా నాకు చాలా డబ్బులు రావాలండి, ఆ సినిమా ఈ సినిమా చేశాను రాలేదు అనేటువంటిది అసలు ఇంతవరకు కాలే. ఓకే, వాళ్ళు చెప్పిన టైం ప్రకారం ఇచ్చేసారు. ఓకే, మంచిగా. అంటే మనం 100 రూపాయలు అడిగినాం అనుకోన్నా, సార్ కొంచెం 90 తీసుకోండి 80 తీసుకోండి అన్నా కానీ, లేకపోతే 100 ఎక్కిచ్చినవి కూడా ఉన్నాయి. ఎంత ఒక సినిమాకు 1 కోటి రూపాయలు ఇస్తారు రెమ్యునరేషన్? ఇంకంత రాలేదన్నా, రాలేదు. తక్కువే కానీ నీట్ గా ఏ ప్రాబ్లం. హీరోగా సంపూర్ణేష్ గారిని బుక్ చేసుకోవాలనుకుంటే ఎంత, ఒక 50 లక్షలు ఉంటుందా? అన్న ఇక్కడ 2-3 హిట్లు ఉంటే ఒకలా ఉంటది. 2-3 ఇప్పుడు హృదయకాలయం కొబ్బరిమట్ట తీసినప్పుడు ఎంత, ఒక 50 లక్షలు ఉంటుందా? హృదయకాలయం కొబ్బరిమట్ట సినిమా అంతనే ఆ టైంలో 1 కోటి రూపాయలు కదన్నా, మనకి 50 లక్షలు ఇంకేం చేస్తాం. దాని తర్వాత నేను అంటుంది, దాని తర్వాత వైరస్ అని ఒక సింగం 1, 2, 3 సింగం 1, 2, 3 చేశా. అంటే అంత కాదు కానీ కొంత మంచిగా. అంటే ఇప్పుడన్నా మన లైఫ్ హృదయకాలం ముందు నెలకు ఒక 15 నుంచి 20 వేలు.
ఇక్కడికి వచ్చిన తర్వాత తక్కువ ఒక సినిమా ఒక 2 రోజులు చేయాలండి, ₹1,00,000 అంటే మనకి ఎక్కువ. ఓకే. ఇంకా మనం ఏం ఆలోచించలే, అమ్మాయి వెనక్కి తిరిగి చేసుకున్న దానికంటే బాగుంది కదా అని ఫాలో అయ్యాం. అంటే అప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు 50 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అనేది తెలియదు, ఆ లక్ష ఎక్కువ. దాన్ని తీసుకొని వెళ్ళి నేను ఏం చేయాలి, ఎక్కడ ఎంత దాచిపెట్టాలి, ఎంత ఎవరికి ఇవ్వాలి ఏంటి అంటే దాన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎందుకు మొన్న కారు కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు అంటుంటారు అందరూ. ఉందన్న కారు ఈ మధ్య తీసుకున్నా. లేదు, నేను 10 years అవుతుంది ఎకో స్పోర్ట్ తీసుకున్నాను. ఒకటి హోండా సిటీ ఉంటుంది, 2 కార్లు ఉంటాయి. ఎప్పుడు ప్రీమియం కారు, బెంజ్ కు, ఆడీకు, BMW అంటే నాకు పెద్దగా అది ఎందుకో వాటి మీద అంత ఎక్స్పెన్సివ్ అనవసరం అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే అంత పెద్ద కార్లు, ఏ కార్ అయినా కారే కదా. ఇప్పుడు నాకు ఒకటి ఎట్లుంటుంది అన్న, ఇప్పటికి కూడా నాకు డ్రైవర్ అందుబాటులో లేడు, సిద్దిపేటలో ఉన్న డ్రైవర్ అందుబాటులో లేడు, లేనప్పుడు నాకు డ్రైవింగ్ చేసే ఒప్పుకోలేదు. టక్మన్ బస్ ఎక్కి వచ్చేస్తాను ఇప్పటికే. అంటే ప్రయాణం ముఖ్యం నాకు, నేను చేయాలనుకున్న పని ముఖ్యం. కానీ వీటి కోసం నేను ఆగిపోను. కార్ లేదను, డ్రైవర్ లేడను, వీటి కోసం నాకు ఆగడం ఇష్టం ఉండదు. సూపర్. నెక్స్ట్, ప్రతి స్టార్ పక్కన బర్నింగ్ స్టార్ ఉండాల్సిందే. ఆ టైంలో ఎలా ఉండేది స్టార్ అంటే? స్టార్ మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం బాగుండేది, కానీ దాన్ని ఎలా ఏం చేయాలో తెలిసేది కాదు. అది ఎందుకంటే టక్మని 1 2 3 4 5 6 లాగా ఎక్కలే మనం. ఎక్కడో నడిచాయి టక్కన 100లో సంపూర్ణ బాబాయ్ కూర్చున్నాడు. దానికి ఒక్కొక్కసారి నన్ను ఎవరన్నా పలకరిస్తే కూడా వాళ్ళు ఎవరో నాకు తెలిసేది కాదు, మామూలు మాట్లాడేవాడిని. తర్వాత వాళ్ళ గురించి అయ్యో అవునా అనుకునేవాడిని. అంటే ఇప్పుడు యాక్టర్లు అంటే గుర్తుపెడతాం, ఎవరన్నా టెక్నీషియన్స్ పెద్దవాళ్ళు, వాళ్ళకి నేను తెలుసు. ఏమంటే సంప్రదేశ్ గారు ఎలా ఉన్నారంటే బాగున్నాడు సార్ మాట్లాడేవాడిని, కానీ తర్వాత తెలిసేది ఆయన ఎవరో తెలుసా అంటే తెలియదు, ఆయన పలాంటి వ్యక్తి అంటే అప్పుడు 4 కోరుకునేవాడిని. అది మెయిన్ ప్రాబ్లం. చాలా కొద్ది రోజులు చాలా ఫేస్ చేస్తుంది. ఇప్పుడు తెలుసా అందరూ? మ్యాక్సిమం తెలుసా. నెక్స్ట్, యూత్ లో ఎక్కడున్నాడు? ఎల్లో ప్యాంట్ మదనందన్ వాళ్ళ బ్రదరే కదా. ఇప్పుడు ఈ సోదర మూవీ ఎప్పుడు చెప్పలేదు మధు అసలుకి. మీ తమ్ముడు బ్రదర్ అంటే అన్న తమ్ముడా? తమ్ముడు డైరెక్టర్ అనే. సో విష్ యూ గుడ్ లక్ బ్రదర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.